తప్పకుండా మీ వాక్యంతో నింపబడే స్థితికి ప్రభావం మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. రావాల్సిన బిడ్డలు మీ సన్నిధికి నడిపించండి. ఈ సమయాన్ని మా కొరకు దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సమయంలో మనకిచ్చిన గొప్ప స్థితి, యోగ్యత, ఆధిక్యత, ఘనత, ఇట్టి స్థితి కలిగిన వారు, ఈ స్థితిలో ఉన్న మనం దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం. మనం ధన్యులో బ్రతుకున్నాం కాబట్టి ధన్యులో కదా, వాక్యం వింటున్నాం కాబట్టి ధన్యులో. ఇంకా మన అవయవాలు మన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మనం ధన్యులం. నేను చెప్పే మాటలు మీ చెవుల్లో వినిపిస్తున్నాయి కాబట్టి కాబట్టి ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, చెవిగలవాడు వినుగాక. ప్రపంచ పరిస్థితులు చూస్తున్నాం, మరి లెక్క పెట్టుకుంటున్నాం. లెక్క పెడుతున్నారా? అవును. క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటంటే బైబిల్ చదువుతూ ప్రపంచంలో జరుగుతున్న సంగతులు బట్టి కాలపట్టికను తయారు చేసుకోవాలి. మనం ఎక్కడున్నామన్న లెక్కలు తేల్చుకోవాలి. అదే సమయంలో 91 కీర్తనలో మోషే అన్నాడు, మా దినాలు లెక్కించుట మాకు అని అన్నాడు. జ్ఞాన హృదయము అని నాకు కావాలి అని ప్రార్థన చేశాడు. అందుకే 91 కీర్తన మనం ఏమంటామంటే దైవజనుడైన మోషే ప్రార్థన అన్నమాట. ఎవరి ప్రార్థన అది? దైవజనుడైన మోషే ప్రార్థన. ప్రపంచ పటంలో సెంటర్, మధ్య ప్రాచుర్యం అంటారు దాన్ని. దానికి కేంద్రం యెరూషలేము. ప్రపంచానికి నడిబొడ్డు యెరూషలేము. అందుకే యేసు క్రీస్తు ప్రభు అక్కడ పుట్టాడు. ఖండాలు ఎన్ని? 7 కదా. 7 ఖండాలలో మన ఖండం ఏంటి? వెరీ గుడ్, ఆసియా ఖండం కదా. యేసు క్రీస్తు ప్రభు ఆసియా ఖండంలో పుట్టాడు. పరిశుద్ధ గ్రంథం 1600 సంవత్సరాల వ్యవధిలో 400 మంది చేత రాయబడింది 3 ఖండాల్లో: ఆసియా, ఆఫ్రికా అండ్ ఐరోపా. అంటే బైబిల్ రాసింది కూడా ఏ ఖండంలో? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి, నేర్చుకోవాలి వాక్యం. మనం నేర్చుకోవడానికి కష్టపడాలి, అంతే కదా. బాగా చదివిన విద్యార్థికి, బాగా కష్టపడిన విద్యార్థికి మార్కులు వస్తాయి. మధ్యస్థంగా చదివినోడికి మధ్యస్థంగా మార్కులు వస్తాయి, చదవనోడు తప్పుతాడు, ఫెయిల్ అవుతాడు కదా. మనం బాగా చదువుకోవాలి, నేర్చుకోవాలి. చివరి దినాల్లో దేవుడు మనకి ఎక్కువ వాక్యము ఎడల అవగాహన కలిగి ఉండాలని దేవుడు ఎన్నో విషయాల ద్వారా, ప్రపంచంలో జరిగే సంగతుల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి తరంలో మీరు ఆలోచించండి, ప్రతి తరంలో దేవుడు ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు, ఒక్కొక్క తరానికి. ఎందుకో తెలుసా? ఒక తరం మరొక తరం వరకు చెప్పాలి. అందరు చెప్పండి. ఒక తరం నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, ఏదైతే దేవుని యొద్దను పొందుకున్నావో, నీవు నీ తర్వాత తరానికి దాన్ని పంపించాలి. ప్రత్యేకంగా మనం ప్రపంచ పటానికి మధ్యలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రత్యేకంగా బైబిల్ జ్ఞానాన్ని పొందిన మనం, దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం, ఆ జరుగుతున్న సంగతుల్ని వాక్యపు యొక్క వెలుగులో మనం తెలుసుకున్నప్పుడు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. అనగా ఈ ప్రపంచం ఎటువైపు పయనిస్తుందో తెలుస్తుంది. లోకం ఎత్తుపోతుందో, ఈ ప్రపంచం ఎటుపోతుందో ఎవరికి తెలియదు, దేవుని పిల్లలకు తప్ప. ఎందుకంటే వారు దేవుని వాక్యం చదువుతారు కాబట్టి. ప్రపంచ భవిష్యత్తు దేవుని యొక్క వాక్యములో ఉన్నది కాబట్టి. ఇప్పుడు మనం ప్రపంచంలో జరిగే సంగతుల్ని
ఎందుకు అంత తరిచి చూడాలంటే, తెలుసుకోవాలి అంటే ప్రతి విషయం కూడా యెరూషలేము ఇజ్రాయెల్ దేశానికి ముడిపడి ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ఇప్పటి సంగతి కానే కాదు ఇది. మనం ఇటీవల కాలంలో ఇశ్రాయేల్ దేశం మీద జరిగిన యుద్ధం, ఉగ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, ప్రపంచంలో ఎక్కడ చూసిన ఇవే వార్తలు. ఏ చర్చిలో చూసినా ఈ వర్తమానాలే. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే, అలా అయినా మనం తెలుసుకుంటామని. మనం ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే దాని చుట్టూ శత్రువులే. వారి మదిలో, వారి నోట ఉండే ప్రతి మాట ఏంటంటే, యూదుల్ని సముద్రంలో కలిపేస్తాం, యూదులు అనేవాళ్ళు ఉండకుండా చేద్దాం అని. ఇప్పటి ప్రయత్నం కాదు ఇది. నానాటికి యూదుల మధ్య పెరుగుతున్న పగ, ద్వేషాలు అన్నీ ఇన్ని కాదు. హిట్లర్ జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన రాసిన పుస్తకంలో యూదులు ప్రపంచానికి పీడ అని రాశాడు. నాజీవాదాన్ని తీసుకొచ్చాడు. ఈ ప్రపంచానికి పనికిరాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యూదులే అని, యూదుల్ని చంపడానికి ప్రత్యేకంగా అతడు కొన్ని స్థలాలు ఎంపిక చేశాడు. దాన్ని మనం ప్రపంచ ప్రసిద్ధి హోలోకాస్ట్ అంటాం. అనగా తెలుగు ఏంటంటే బ్రతికుండగా సజీవ సమాధి చేయడం. 60 లక్షల మంది యూదుల్ని. మీరు ఒకసారి ఆలోచించండి. యూదుడు ఎప్పుడు హింస పడతానే ఉన్నాడు. ఈ ప్రపంచంలో యూదుల మీద జరిగిన మారణ కాండ నాటి నుంచి నేటి వరకు ప్రపంచ చరిత్రలో భయానకమైన సన్నివేశాలు యూదులు అనుభవించారు. ఇది ఇప్పటి నుంచి కాదు. క్రీస్తు పూర్వం 606 సంవత్సరం నుంచి నెబుకద్నెజర్ మొట్టమొదట యెరూషలేము దేవాలయాన్ని ఏం చేశాడు? కూల్చివేశాడు కదా. యూదుల్ని, యవనస్తుల్ని కత్తితో చంపాడు, నాశనం చేశాడు. పసిపిల్లల్ని గోడకేసి. ఇది ఆలోచించాడు. ఆ భయానకమైన పరిస్థితులు నాటి నుండి గత 15 రోజుల క్రితం మనం చూస్తున్నాం కదా జరిగిన భయానకమైన సన్నివేశాలు నేటికి కూడా. మరి గత వారం నుంచి జరుగుతున్న ఆ భయానకమైన పరిస్థితులు అన్నీ ఇన్ని కాదు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత జరుగుతున్న, ఇంత మారణ హోమం జరుగుతున్న యూదులు ఇంకా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారా లేరా? ఎప్పుడో నశించిపోవాల్సింది వాళ్ళు. యూదుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇదే ఆశ్చర్యం. ఎవరు బ్రతకనిస్తున్నారు వాళ్ళని? 22 భయానకమైన దేశాలు ఇశ్రాయేల్ దేశం ఏర్పడకుండా నాటి నుండి నేటి వరకు మారణహోమం సృష్టిస్తుంటే, ఆ దేశాలన్నిటినీ ఎదుర్కొని ఇంకా నేనున్నాను అని ప్రపంచ పటంలో ఎలుగెత్తి చాటుతున్న ఇశ్రాయేల్ దేశాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని ఎక్కువ ఉంది, రాసుకోవాల్సింది ఉంది, వినాల్సింది ఉంది. మీరు విన్నంత మట్టుకు వినండి. మీరు కొంతైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తానంటే, నెబుకద్నెజర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి? క్రీస్తు పూర్వం 605, 606కి వెళ్ళి మనం చాలా దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చి హిట్లర్ దగ్గర ఆగాలి మనం. మొదటి ప్రపంచ యుద్ధం దాటి, రెండో ప్రపంచ యుద్ధం దాటి హిట్లర్ ఏం చేశాడో తెలుసుకొని ఆ దినాన వచ్చిన ఒక యూదుల ఉద్యమం, దట్ ఈజ్ జియోనిజం. సియోనిజం అనగా యూదులకి ఒక దేశం కావాలి. యూదులు పూర్వీకులు పేరు మార్చారు. అది పాలస్తీనా కాదు, అది దేవుడు వారికి ఇచ్చింది కానాను. అర్థమవుతుందా? పాలు తేనెలు ప్రవహించు, దాని పేరు ఇజ్రాయేల్ దేశం. కానీ ఆ తర్వాత ఆక్రమించుకున్న రోమీలు దాని పేరు ఏంటంటే, ఇజ్రాయేల్ దేశం అని పేరు తీసేసి దాని పేరు ఇస్రాయేల్కి బద్ధ శత్రువులైన
ఫిలిస్తియా అని పేరు పెట్టారు. ఫిలిస్తియాలో నుంచి వచ్చిందే పాలస్తీనా. ఆ తర్వాత అరబ్బులు ఆక్రమించుకున్నారు, వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఆ దేశం. ఇజ్రాయేల్ దేశం చెదరగొట్టబడి యూదులు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. మనం ఈ యొక్క విషయాలు వింటున్నాం కదా. ఇదినాన ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం వెనక దేవుని సంకల్పాలు ఎంత గొప్పగా మనకు ఆశ్చర్యం అవుతుంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన తలుపు తెరిస్తే ఎవడు మూయలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని జోక్యం చేసుకుంటే ఎవరండి ఆపుతారు? మన జీవితాల్లో కూడా అంతే. దేవుని జోక్యం మనకి ఉన్నతమైన స్థితికి కారణమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. మనం అసలు ఒక్కొక్క సన్నివేశం యూదులు చెదిరిపోయిన తర్వాత ప్రపంచ దేశాలకు వెళ్ళి ప్రపంచ దేశాల్లో యూదులు హింసించబడిన తర్వాత దేవుడు వారిని సమకూర్చిన విధానం, వారిని కాపాడుతున్న విధానం చూస్తే ఒళ్ళు గుగురుపాటు. దేవుడు ఇంత పని చేశాడా? ఒక్కొక్క చట్టాన్ని దేవుడు యూదులకు అనుకూలంగా తీసుకొస్తున్నాడు ప్రపంచ దేశాల్లో. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏడో తెలుసా? ఆయన ఇంకనూ సింహాసనాసీనుడే. మీరు ఆలోచించండి, దేవుడు జోక్యం ఎంత బాగుంటుంది ఆలోచించండి. ఆయన జోక్యమే లేకపోతే యోసేపును గుంటలోంచి తీసేవాళ్ళు ఎవరు లేరు. ఆయన జోక్యమే లేకపోతే ఇస్మాయిలీలు కొనేవాడు కాదు. ఆయన జోక్యమే లేకపోతే పోతిఫరు కొనేవాడు కాదు, తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు కాదు కదా. ఆయన జోక్యమే లేకపోతే ఐగుప్తుకి ప్రధాన అయ్యేవాడే కదా, అయ్యేవాడు కాదు. దేవుని జోక్యమే లేకపోతే 127 సంస్థానాలకు ఎస్తేరు రాణి అయ్యేదే. కాకపోతే దేవుని జోక్యం లేకపోతే ఇశ్రాయేలు దేశం ఏర్పడేది కాదు. యూదులు అనేవాళ్ళు ఎప్పుడో నాశనం అయిపోయారు. ప్రపంచంలో మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది జాతులను చూస్తాం. మీకు బాగా గుర్తుండే జాతులు ఫిలిస్తీన్లు, రైట్? ఫిలిస్తీన్లు కావచ్చు. కానాన్లో 7 జాతులు ఉన్నారు కదా, వాళ్ళని వెళ్ళగొట్టి ఆక్రమించుకోమన్నాడు. ఆ 7 జాతులోళ్ళు ప్రపంచంలో మనం ఎతికితే ఎక్కడ కనిపించరు, వాళ్ళు నశించిపోయారు. కానీ ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రారంభమైన యూదుల ప్రస్తావన నేటికి ఒక దేశంగా అక్కడ ఉంది. ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఈరోజు ఒక మాట, ప్రవచనాలు, ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం రండి. దేవుడు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం దేవుడు చూడండి, యూదుల గురించి లేదా ఇశ్రాయేలీల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుందాం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, బూదిగంతములో నా కుమార్తెలను రప్పించుము. ఇది ఇశ్రాయేలు దేశం ఏర్పడడానికి, అనగా ప్రపంచ దేశాలలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను, యూదులను దేవుడు సమకూర్చిన విధానాన్ని గురించి తెలియజేస్తుంది. ఇది గుర్తుపెట్టుకుందాం. చూడండి, ఒక మాట, ఇంత జరుగుతున్నా యూదులు నశించిపోయారా? ఎవరు కాపాడుతున్నారో వాళ్ళని మీకు గుర్తుందా? ఫరో మొట్టమొదట ఇశ్రాయేలీలను అణగదొక్కాలని మొట్టమొదటి ప్రయత్నించినాడు ఎవడు? ఫరో. ఎందుకో తెలుసా? ఫరో ఎందుకు ఆ ప్రయత్నాలు అంటే, ఫరో సాతానికి గుర్తుగా కనిపిస్తాడు ఎప్పుడు కూడా. ఫరో ఎందుకు ఆ ప్రయత్నాలు చేశాడంటే, ఆదికాండం 3:15లో స్త్రీ సంతానం. ఆ సంతానం ఎవరు చెప్పండి? ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తే. యూదులంటే ఎందుకు ప్రపంచానికి ద్వేషం అంటే, యేసుక్రీస్తు దానిలో వాడు. పౌలు గారు అదే విషయం చెప్తాడు. శరీరమును బట్టి క్రీస్తు యూదుల్లో పుట్టాడు కదా. ప్రవచనాలు వారి వశం చేయబడ్డాయి. పితరులు వారు, ధర్మశాస్త్రం వారిది. అసలు మీరు ఆశ్చర్యపోతారు, అసలు యూదుల యొక్క స్థితి, వారిని చూస్తే వారు ప్రత్యేకమైన వాళ్ళని చూస్తే అర్థమైపోద్ది. మీకు అర్థమైందా? లియో టాల్స్టాయ్
యూదుల గురించి రాసిన విషయాలు గుండెలు అవిసిపోయేటట్టు చేస్తున్నాయి. యూదుల గురించి రాశాడు. ఆ మాటలు నేను మీ చేత పలికిస్తాను చివరిలో. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు యూదుడు అనేవాళ్ళు లేకపోతే యేసుక్రీస్తు సమస్య లేదుగా. ఇప్పుడు యేసయ్య రావాలా లేదా? నేను అనేవాడిని పుట్టడానికి నాకు తల్లిదండ్రులు కావాలి. నా తల్లిదండ్రులు పుట్టడానికి ఒక జాతి కావాలి, ఒక వంశం కావాలి. నా తల్లిదండ్రులు పుట్టడానికి ఒక దేశం కావాలి. యేసుక్రీస్తు కూడా అంతే. శరీరధారిగా పుట్టడానికి ఆయనకి ఒక దేశం కావాలి, ఒక జాతి కావాలి, ఒక కుటుంబం కావాలి, ఒక వంశం కావాలి. ఆ వంశమే యూదులు. వింటున్నారా? ఇప్పుడు లోకరక్షకుడు రావాలి కదా. లోకరక్షకుడు రావటానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక లేకుండా చేస్తే ఇంకాడొస్తాడు? అందుకే ఆదికాండం 3వ అధ్యాయం మొట్టమొదట మానవాళికి దేవుడిచ్చిన వాగ్దానం, నీ సంతానమునకు, ఆ స్త్రీ సంతానమే ఎవరు? యేసుక్రీస్తు. ఏ వంశం వాళ్ళు? అదే ద్వేషం. వింటున్నారా? ఫరో పని అయిందా? అవ్వలేదు. వాళ్ళని అణగదొక్కాలి అనుకున్నాడు, వెట్టి చాకిరి చేయించాలనుకున్నాడు, వారికి తిండి ఇవ్వలేదు. వెట్టి చాకిరి చేయించడానికి వారి మీద అధికారులను నియమించాడు. కానీ యూదులు నానాటికి అభివృద్ధి చెందారు. 70 మందిగా వెళ్ళినోళ్ళు చెప్పండి. 430 సంవత్సరాలు ఎంతమంది అయ్యారు? ఎన్ని లక్షలు? ఎవరు ఆపుతారు చెప్పండి? ఆ తర్వాత మీ జ్ఞాపకం వస్తుందా? యూదుల మీద జరిగిన భయానకమైన పరిస్థితులు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. సౌలు ప్రతిసారి దావీదును చంపడమే పని. ఎవరికి? అసలు దావీదు ఏం చేశాడు? కనిపిస్తే చాలు ఈటీసరటం. ఎందుకో తెలుసా? దావీదు అనేవాడు లేకపోతే దావీదు కుమారుడు యేసుక్రీస్తు అనేవాడి సమస్య సాతాను. అందుకే సాతాను దూరుతుంది ఎవరిలో అంటే ఫరో దూరుతున్నాడు. ఈట ఇసురను ప్రతిసారి దావీదు తప్పించబడ్డాడు. అతల్య రాజవంశీకులలో ఒకడైనను లేకుండానట్లుగా వారిని ఏం చేసింది? అందుకే మేనత్త మామ దాచారు. ఒకడిని ఎవరు? యోవాష్. ఆయనలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. జ్ఞాపకం వస్తుందా మీకు? ఆ తర్వాత భయానకమైన కుట్ర యూదులు లేకుండా చేయాలని హమాను 127 సంస్థానాల్లో కదా. ఆ తర్వాత హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు వచ్చినప్పుడు నాకు వచ్చి చెప్పండి, నేను ఆయన ఆరాధిస్తానన్నాడు. కాదు, వారిని ఏం చేయడానికి? చంపడానికి. 2 సంవత్సరాల లోపు పిల్లల్ని తెలుసా? ఇప్పటికీ ఆ బెత్లెహేములో ఆ 2 సంవత్సరాల లోపు ఆ పిల్లల సమాధులు వరుసగా ఉంటాయండి. అక్కడ బోర్డు పెట్టుంటారు, వారి మరణం అనేకులకు జీవం. మనకి చిన్న ఇంతంత సమాధులు ఉంటాయి వరుసగా. అక్కడ బోర్డు ఒకటి ఉంటుంది. హేరోదు కాలంలో అతడు మెసకేర్ చేశాడు వీళ్ళని. చిత్రం ఆయన హత్య చేశాడని ఉంటుంది అక్కడ. వింటున్నారా? కాబట్టి మనం యూదులకి ఈనాటిది కాదు, ఇది నాటి నుండి మనం ఈ వాక్యాలు వింటున్నాం. మీరు చరిత్రలోకి వెళదాం. నెబుకద్నెజరు ఏం చేశాడు? ఎన్ని దఫాలుగా వచ్చాడు యెరూషలేము మీదకి? 3 దఫాలుగా. మీ అందరికీ తెలుసు. 3 దఫాలుగా వచ్చి చివరిసారి యెరూషలేము ఆలయాన్ని ధ్వంసం చేసేసాడు. ఇంకా ఆలయం లేదాడ. చెదిరిపోయారు యూదులు, చంపేశాడు. చాలామందిని చెరగా తీసుకుని వెళ్ళాడు. ఆ మొట్టమొదటి చెరకు వెళ్ళిన వాడే దానియేలు, షద్రకు, మేషకు. మళ్ళీ చెరకెళ్ళిన వారిలో ఎవరున్నారంటే ఎహెజ్కేలు ఉన్నాడు. 3వసారి వచ్చి సంపూర్తిగా నాశనం చేశాడు. దేవాలయంలో సువర్ణ గృహోపకరణాలు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు. గుర్తుందా మీకు? దేవుడే చెప్పాడు, 70 సంవత్సరాలు మీరు బబులోను చెరలో ఉంటారు. ఎక్కడుంటారు? మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని తీసుకొస్తా. ఇంతకీ ఈ 70 సంవత్సరాలు దేవుడు ఎందుకు పంపాడంటే వాళ్ళు చేసుకున్నది వాళ్ళ ఎత్తి మీదకి వచ్చింది. ఎప్పుడైనా నువ్వు చేసుకున్నదే దేవుడు. ఇర్మియా గ్రంథం వింటున్నాం మనం. ఇర్మియా ఏం చెప్తున్నాడు వాళ్ళకి? మీరు విగ్రహారాధికులు అయ్యారు,
మీరు పాపం చేస్తున్నారు, దేవుని మాట వింటలేదు. దేవుడు మీకు ఇచ్చిన ఉపదేశాన్ని పక్కకు నెట్టేస్తున్నారు. మీరు ఇదిగో దేవుని మాట వినండి, వినకపోతే చెరకేళ్తారని చెప్పాడా లేదా? విన్నారా? మొండితనాన్ని ప్రదర్శించారు. అందరూ చెప్పండి, దేన్ని ప్రదర్శించారు? మొండితనం. అందుకే దేవుడు నెబుకద్నెజరుకు అప్పగించి ఏం చేశాడు? వాళ్ళని చెరకు పంపించాడు. ఈ చెరలో మొట్టమొదటి చెరలోకి వెళ్ళిన వాడే దానియేలు. అయితే దానియేలు అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుడు శిక్షించేది ఆయనే, తిరిగి సమకూర్చేది ఆయనే, గాయం చేసేది ఆయనే కదా. ఆశ్చర్యం. దేవుడు గొప్పవాడండి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, కానీ దానియేలుని ప్రధానమంత్రిగా పెట్టాడు. 70 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత మనం కూడా ఏదైనా దేశం వెళ్ళిపోయి 70 సంవత్సరాలకు మనం ఎలా తయారవుతాం? అక్కడ 70 ఏళ్ళకి చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని 70 సంవత్సరాలకి వేరే దేశానికి పంపించేశారు అనుకోండి చెరకి. మనం అక్కడే ఇక ఏం చేస్తాం? ఇంకా వీల్లేదు కదా. అక్కడే ఇళ్ళు కట్టుకుంటాం, వ్యాపారాలు చేస్తాం, ఉద్యోగాలు చేసుకుంటాం, ఇంకా మన పిల్లలకు అక్కడే వివాహాలు చేసేస్తాం, అక్కడే పిల్లలు స్థిరపడిపోతాం. 70 ఏళ్ళ తర్వాత దావీదు దానియేలు ఇదే చెప్తాను నేను, క్యాలెండర్ చుట్టం అలవాటు ఆయనకి. దేవుని కాలపట్టిక చూశాడు, 70 ఏళ్ళు అయిపోయాయి. ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ప్రజలు 70 ఏళ్ళు దేశానికి దూరంగా బ్రతుకుతున్నారు, 70 ఏళ్ళు వీరికి దేవుని మందిరమే లేదు. వినండి, దేవుని మందిరం ప్రతి యూదునికి గుండె చప్పుడు. ప్రతి ఇశ్రాయేలీయుడికి దేవాలయము లేని వారి జీవితం ఊహించలేం. ఇంకొక మాట చెప్పాలి, ఇశ్రాయేలీయులకి దేవాలయం లేకపోవడం అనేది బ్రతికున్న శవం లాంటిది. ఎందుకు తెలుసా? వారి జీవితంలో ప్రతిదీ దేవాలయంతో ముడిపడి ఉంటుంది. దేవాలయం లేని వారి జీవితాలు మనం అసలు ఊహించలేం. ఇది గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? నెబుకద్నెజరు దేవాలయాన్ని ఏం చేశాడు? కూలగొట్టేశాడు. 70 సంవత్సరాల తర్వాత దానియేలు ప్రార్థన చేశాడు. సరిగ్గా బబులోను సామ్రాజ్యం కూలిపోయింది, మాదియ పారసీక సామ్రాజ్యం వచ్చింది. పారసీక రాజు కోరేషు వచ్చాడు. కోరేషు దేవుని చేత ప్రేరేపించబడి ఆయన అంటున్నాడు, ఇదిగో 70 సంవత్సరాలు నివాసమున్న యూదులారా, మీరు వెళ్ళి మీ దేవునికి ఆలయం కట్టుకోండి. ఏ దేవుడు ఈ ప్రపంచాన్ని నా వశం చేశాడో ఆ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు, మీరు వెళ్ళి ఆలయం కట్టుకోండి అని చెప్పాడు. ఇప్పుడు 70 సంవత్సరాల స్థిరపడిపోయారు కదా యూదులు. వాళ్ళల్లో గవర్నర్గా ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు జెరుబ్బాబెలు. మళ్ళీ యేసుక్రీస్తు వంశావళిలో ఈయన కనిపిస్తాడు. ఎవరైనా? జెరుబ్బాబెలు. దేవుడు చూడండి ఎలా కాపాడుకుంటున్నాడు. జెరుబ్బాబెలు, ఆయనకు తోడుగా యెహోషువ బయలుదేరారు. వారికి తోడుగా దాదాపు 50,000 మంది బయలుదేరారు దేవుని ఆలయం కట్టడానికి. వారు వచ్చారు, పునాది వేశారు. అంటే 70 సంవత్సరాలు వారికి ఏమీ లేదు, దేవాలయం లేదు. జెరుబ్బాబెలు వచ్చాడు, పునాది వేశాడు. వారికి ఆటంకాలు వచ్చాయి. చివరికి ఆ ఆటంకాలు అధిగమించి వారిని ప్రోత్సహించి దేవుని ఆలయం కట్టడానికి దేవుడు పంపించాడు తోడుగా హగ్గై, జకరయ. ఇవి చెప్పాను నేను బైబిల్ తరగతుల్లో చెప్పాను, మీకు ఉపవాస కుడికుల్లో చెప్పాను. వారు వచ్చారు, ప్రోత్సహించారు. దాదాపు 16 సంవత్సరాల తర్వాత దేవుని ఆలయం కట్టబడింది. ఆ తర్వాత ఎజ్రా వచ్చాడు, ఆ తర్వాత నెహెమ్యా వచ్చి ప్రాకారాలు కట్టాడు. అయిందా? కాబట్టి ఇది రెండో ఆలయం. మొదటి ఆలయాన్ని సొలొమోను కట్టిన ఆలయాన్ని నెబుకద్నెజరు కూల్చివేస్తాయి. తర్వాత రెండో ఆలయాన్ని జెరుబ్బాబెలు కట్టాడు. దాన్ని జెరుబ్బాబెలు ఆలయం అంటారు, రెండో ఆలయం అంటారు. ఏమైనా నేను చెప్పే మాటలు ఎక్కుతున్నాయా లేదా? నేనే చెప్పుకుంటూ వెళ్తున్నానా? ఇదంతా మీకు అర్థమైతేనే మనం మొదటి ప్రపంచ యుద్ధం దగ్గరికి వచ్చి మనం హిట్లర్తో మాట్లాడాలి. ఆమె వింటున్నారా లేదా? కథలాగా వినండి. మళ్ళీ వెనక్కి వెళ్ళమంటారా? లేదు కదా. క్లుప్తంగా మళ్ళీ వెనక్కి వెళ్తాను. నా కళ్ళు చాలామంది అనుమానంగా చూస్తున్నారు. వినండి, ఏం పర్లేదు, మీకు అర్థం అవ్వాలి. దేవుని సంకల్పాలు లేనిది మన జీవితంలో ఏం జరగవు. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నా, నేను ఇక్కడ నిలబడ్డా, ఈ వాక్యం చెప్తున్నా. ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన వెనక దేవుని ఉద్దేశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి.
మీరు పుట్టక ముందే మీ జీవితంలో ఏం జరగాలో దేవుని దగ్గర ఒక కాల పట్టికుంది. మీ దినములన్నీ దేవుని దగ్గర లిఖించబడ్డాయి. మీరు ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎందుకు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో, మీ ఎత్తు, హైటు, వెయిటు, గైటు, కలరు, కాంప్లెక్షన్, మీ హెయిర్ స్టైల్ అంతా కూడా ఎవరు నిర్ణయించారు? చాలాసార్లు బాధపడ్డారా? ఏంట్రా నాకు ఈ జుట్టు ఉందని? ఉపయోగం లేదు. నువ్వు బాధపడిన ఉపయోగం లేదు, విసు బాధపడిన ఉపయోగం లేదు. అంతేనా? అవునా కాదా? మనం ఎలా ఉండాలో, యోనాకు జుట్టు ఉండాలా లేదా, ఎలీషాకు జుట్టు ఉండాలా లేదా నిర్ణయించేది ఎవరు కదా? ఎలీషాను అన్నారంట. ఏమన్నారు? ఎస్ బోడోడా. వెనక్కి తిరిగి చూశాడు. ఎంత కోపం వచ్చింది ఆయనకి. బోడోడా అనగానే, ఎవట్రా మీరు బోడోడా? 42. ఎంతమంది అక్కడ 100 మంది అంతే. చెప్పించినప్పుడు 2 ఆడ చీల్చేసింది. ఇప్పుడు మీ కోపం రావచ్చు. అరే పాపం పిల్లలు కదా, ఆయన్ని బోడోడు అన్నందుకు నిజంగానే జుట్టు లేకపోతే బోడోడానికి ఏమంటారు? మనం కూడా చాలాసార్లు జుట్టుంటే జుట్టోడు, జుట్టు లేకపోతే యద విచిత్రం అండి. లావుగుంటే లడ్డోడు, సనగుంటే అవును, తెల్లగుంటే పండుకోతే, నల్లగుంటే బొగ్గు. ఎట్టుండాలి ఇంతకీ? మీరు చెప్పండి. ఎట్ట బతకాలి, ఎట్టుండాలి మీరు చెప్పండి. చూడండి, వాస్తవంగా నేను చెప్పాను ఆ వాక్య భాగం. బోడోడు అన్నందుకు కాదు కోపం, వారున్నది బేతేల్లో. మనం దేవుని వాక్యాన్ని అలా చదువుకోవాలి. వారున్నది బేతేలు. వారు పసిపిల్లలు కాదు, బాలురు కాదు, వారు వయసుకు వచ్చిన వాళ్ళే. బాలురు అని వాడు రాయబడింది అక్కడ. బేతేలులో యెరోబాము ఏమి నిలిపాడో మీకు తెలుసు? దూడను నిలిపాడు. వారు బోడోడు అన్నందుకు కాదు, ఇదిగో నీ గురువు ఎక్కిపోయాడే, పోతావా? దేవుని ఎరిగి ఉండి, దేవుని శక్తిని ఎరిగి ఉండి, దేవుని ప్రభావాన్ని ఎరిగి ఉండి బోడోడు అంటారా? ఏలియా కొనిపోబడ్డాడు. బేతేల్లో ఉన్న చాలామంది శిష్యులు ఏలియాని వెతుకుతూ వెళ్ళారు. కానీ ఈ దుష్టులు, ఈ దుర్మార్గులు వారిని అక్కడే అలాగే ఉంచేస్తే ప్రమాదం. అందుకే వద్దిక వాళ్ళు. దేవుని తీర్పు, ఒకవేళ దేవుని తీర్పు, దేవుడు అనుమతి లేకపోతే ఆయన మాట పలకడు, ఎలుగుబంట్లు రా వద్దోళ్ళు. దుష్టులు వద్దు, భూమిని పాడు చేయవారొద్దు, భూమిని కలుషితం చేయవారొద్దు. ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి, తోటమాలి నరికించివేయి. అక్కడైనా అనుమతి దొరికింది 1 సంవత్సరం, కానీ ఇక్కడ లేదు. వెంటనే వింటున్నారా? కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడండి. మంచోళం కాదు మనం, దుష్టులం, దుర్మార్గులం. ఇంకా 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 దేవుడిచ్చిన కృపను మనం నిరర్ధకం చేస్తూ, వ్యర్థంగా బ్రతుకుతూ, వ్యర్థంగా జీవిస్తూ మన బ్రతుకులు పాడు చేసుకుంటున్నాం. అయినా కనికరిస్తున్నాడు ఆయన, జాలి చూపిస్తున్నాడు. యూదులు దేవుని మాట వినలేదు, వారు లోబడలేదు. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. తెలిసి తెలియక కాదు, తెలిసి తప్పెలా చేస్తావు? చేయకూడదని తెలుసు, చేస్తావు. ఎందుకు? ఇదే మనం నేర్చుకున్న విషయం. యూదులు, ఇశ్రాయేలీలు లేదా హెబ్రీలు దేవునికి ప్రతిష్ఠ జనం. నావారు వాళ్ళు, నావారు. వింటున్నారా? దేవుని ప్రజలు దేవునికి ఇష్టలుగా బ్రతకల. ఇది సమస్య. నిబంధన ప్రజల వారు నా స్వకీయ సంపాద్యం అన్నాడు దేవుడు వాళ్ళని. కానీ అలాగ వారు బ్రతకలేదండి. అందుకే దేవుడు వారిని ఏం చేశాడంటే వట్టిగా పంపల. దేవుడు ఎప్పుడైనా ఒకేసారి మన మీదకి శిక్ష పంపడో. శిక్షను పంపించడానికి ముందు వార్నింగ్ బెల్, హెచ్చరిక. దేవుడు ఎంత మంచివాడు చూడండి. హెచ్చరిక లేనిది శిక్ష పంపించడు. చెప్పండి, హెచ్చరిక లేనిది. ఆ హెచ్చరిక ఇవ్వడానికే దేవుడు దానియేలు చూడండి, ఆ హెచ్చరిక ఇవ్వడానికే. దానికి ముందు మీరు తెలుసుకోవాలి, దేవుడు ఇర్మియాని పెట్టాడు అక్కడ. ఎవరిని పెట్టాడు? ఇర్మియా, యెషయా, ఎజ్కేల్. వారు చెప్పిన మాట వినలేదు, వాళ్ళు నిర్లక్ష్యం. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు వాళ్ళతో, పెందల కడ మీ దగ్గర ప్రవక్తలను పంపినా మీరు దేవుని మాట వినలేదు, లోబడలేదు. మీరు మొండితనం చూపుతూ వచ్చిరి. ఉదయకాలం పంపిన ప్రవక్తలను, నా సేవకులను మీరు హేళన చేశారు. ఏం చేశారంట? అందుకే ఆయనకి పట్టరానంత కోపం వచ్చింది. చెప్పండి ఏంటి? చక్కగా రాయబడింది, నివారింప సఖ్యము కానీ అనే మాట. ఏంటంట? నివారింప కోపం వచ్చింది. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు నా మాట వినలేదు కాబట్టి మిమ్మల్ని బబులోను చెరకు పంపిస్తా,
నెబుకద్నెజరు చేతికి మిమ్మల్ని అప్పగిస్తా, అక్కడ కానీ బుద్ధి వచ్చింది మీకని దేవుడు నెబుకద్నెజరుకి అప్పగించాడు. 3 దఫాలుగా ఆయన యెరూషలేము మీద దాడి చేసి మూడోసారి సంపూర్తిగా దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. అబ్బా, ఎంత గొప్ప ఆలయం అండి! చెప్పండి, ఎంత గొప్ప ఆలయం అది! తెలుసా, కింగ్ డేవిడ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అది. కలల ప్రపంచం ఎవరిది? అసలు దావీదు ఆ మందిరం అన్న, ఆ కొండ అన్న, ఇప్పుడు మసీదు ఉందే, ఆ మసీదు కోసమే కదా. అల్-అక్సా మసీదు స్ట్రామ్ అని ఆ ఉగ్రవాదులు చేసిన ఆ మారణ హోండా, దారుణమైన ఆ రక్తపాతం, అది దావీదు కొనుక్కున్నాడు. నా దేవునికి నేను కొనాలి అని. చెప్పండి, నా దేవునికి ఉచితంగా తీసుకోండి. నో, మీకు అన్నీ ఉచితాలే, కొనేది వద్దు కదా. కొనివ్వండి, దేవునికి ఏదైనా ఇస్తారా? కొనివ్వాలి. ఎప్పుడైనా కొంటే దాని విలువ తెలుస్తుంది. ఆ కొనడం వెనుక గొప్ప మర్మం ఉంది. ఇది జ్ఞాపకం చేసుకుందాం. ఇంకో విషయం తెలుసా, దేవుడు కానాన్ని ఇచ్చాడు. ఎవరికి? ఇదిగో 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 చూడు చూడు అబ్రహాం, నీకు ఇస్తా, నీ సంతానానికి ఇస్తాను అన్నాడా లేదా? అని ఇంకొక మాట అన్నాడు, నువ్వు కుడి ఎడమ మొత్తం నీదే, కనిపించినంత మీదే, నీతో నిబంధన చేస్తున్నాను అన్నాడు. కానాన్ని ఎవరికి ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడా? కానీ ఇంకొక విషయం ఉంది అక్కడ, అదే దేవుడు రాయించాడు. కానాన్లో ఒక భాగాన్ని కొనుక్కున్నాడు. ఎవరు? ఏ భాగం? అది అబ్రాము కొన్నాడు, దావీదు కొన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది అది? వాళ్ళదే. వింటున్నారా? స్థలం కొనుక్కున్నారు మీరు కష్టపడి. నేను మెల్లగొచ్చి, నీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, తెల్లారేటప్పటికి ఆ ఇంట్లో రేకుల షెడ్ వేస్తే ఎట్టుంటుంది నీకు? రాత్రికి రాత్రి. చెప్పండి, మొట్టమొదట నువ్వేం భయపడవు, కలత చెందవు, భయపడవు. ఎందుకో తెలుసా? పక్కా డాక్యుమెంట్ ఉంది, నీ పేరు మీద రాసుకున్నావు, రిజిస్ట్రేషన్ అయిందా లేదా? భయం ఎందుకు? ఎవడైనా షెడ్ వేస్తే, షెడ్ వేసినోడు వేసినట్టు ఏం చేయాలి? తీయాలి. వినాలా కదా. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరు దాడి చేశాడు. క్రీస్తు పూర్వం 605-606 సంపూర్తిగా నాశనం అయిపోయింది దేవుని ఆలయం. 70 ఏళ్ళు జైల్లోకి వెళ్ళిపోయారు, బబులోనికి వీళ్ళు. ఎన్ని సంవత్సరాలు? ఈ 70 సంవత్సరాల వరకు దేవుని ఆలయం లేదనమాట. అయితే దేవుడు చూడండి, సరిగ్గా 70 సంవత్సరాల తర్వాత ప్రవక్త అయిన దానియేలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా 70 ఏళ్ళు అయిపోయింది, పంపిస్తావా నీ ప్రజల్ని? రైట్, పంపిస్తాను. ఆయనని పంపించడానికి దేవుడు సరిగ్గా ఒక రాజును సిద్ధం చేసి పెట్టాడు. ఆయనే కోరేషు నా మంద కాపరి అన్నాడు దేవుడు. యెషయా భక్తుడు కోరేష్ అనేవాడు పుట్టకముందే, ఈ భూమి మీద లేకముందే కోరేషు గురించి యెషయా ప్రవక్త రాస్తా ఉన్నాడు. చూడండి, ఒక అన్యుడు, దేవుని నెరగని కోరేషు అంటున్నాడు, ఆకాశమందున్న దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు, మీరు వెళ్ళి దేవునికి మందిరాన్ని కట్టుకోండి అని. ఇంకేం చేశాడు తెలుసా? నెబుకద్నెజరు దేవుని మందిరాన్ని పాడు చేసి ఆ మందిరంలో ఉన్న బంగార సువర్ణ ఉపకరణాలన్నిటిని తెచ్చి దాచిపెట్టాడు కదా, అవన్నీ ఇచ్చి పంపాడు. జెరుబ్బాబెలు బయలుదేరాడు, ఆయనతో పాటు 50,000 మంది ప్లస్ బయలుదేరారు. వాళ్ళు వెళ్ళారు, పునాది వేశారు. మొత్తానికి ఆటంకాలు వచ్చాయి. ఎప్పుడైనా దేవుని పని జరుగుతున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. 16 సంవత్సరాలకి ఆలయం కట్టేశారు. ఎంత గొప్ప విషయం! ఆలయం కట్టడానికి ప్రోత్సాహం హగ్గై, జకర్యా, ఆ తర్వాత ఎజ్రా వస్తాడు, ఆ తర్వాత నెహెమ్యా వస్తాడు. ఇది 2వ ఆలయం అయిపోయింది. మొదటి ఆలయం సొలొమోను ఆలయం, 2వ ఆలయం జెరుబ్బాబెలు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఆ జెరుబ్బాబెలు ఆలయం కట్టాడే, జాగ్రత్త వినండి, ఆలయం కట్టాడు. కానీ సొలొమోను అంత కాదు. సొలొమోను ఎట్ట కట్టాడు? అబ్బో, గొప్ప మందిరం కట్టాడు. కానీ జెరుబ్బాబెలు అంత గొప్ప మందిరం కట్టలేదు, కానీ మందిరం కట్టాడు. అయితే ఆ మందిరాన్ని చూసే ముసలోళ్ళు ఏడ్చారు. అంటే వాళ్ళకు ఒక విషయం తెలుసు, ముసలోళ్ళు కదా, సొలొమోను కట్టింది చూశారు, పుల్లలేశారు. ముసలోళ్ళకి అలవాటు పుల్లలేయటం, అందుకే పుల్లతో గుచ్చాలి వాళ్ళని. నోరు ముయ్యమని చెప్పాలి, ఊరికే మాట్లాడతారు వాళ్ళు కదా. ముసలివాళ్ళు, వృద్ధులు, అందుకే పౌలు గారు చెప్పాడు, ఇంటింటా ఏం చేయాలి? ఇంటింటా. అందుకే వాళ్ళని ఒక బెల్ట్ వేసి
కిటికీ కట్టేయాలి. ఎందుకంటే ఇంటింటా తిరిగి మీ మీద అబద్ధాలు చెబుతారు. ఇంటింట తిరగకూడదు. అందుకే వాళ్ళని 2 అలవాటు చేయాలి. ఇంటి దగ్గర ఉంచాలి ముసలి వాళ్ళని, ప్రార్థనా శిఖరంలో తెచ్చి తలిపేసేయాలి. ఇంటింటా తిరగకూడదు. అక్కడ ముసలోళ్ళు పుల్లేసేసారు. ఎక్కడ పెద్దగా ఏడ్చారంట. చూడండి ఎట్ట ఏడ్చారు, పెద్దగా ఏడ్చారు. కొంతేమో పునాదేశ్వర వాళ్ళు సంతోషంగా ఏడిస్తే ఎవరి ఏడుపులు దుఃఖము, ఎవరి ఏడుపులు ఆనందము అర్థం కాలేదు. పాపం జెరుబ్బాబెలుకు మైండ్ పోయినట్టుంది ఆయనకి. ఏందిరా ఏడుపులు అంటే? వాళ్ళు అన్నారు, ఇదేం మందిరం, సొలొమోను కట్టిన ఆలయం మేము చూసాం, ఇదేం మందిరం, ఇది అసలు బాగలేదంటే దేవుడు ప్రోత్సహించాడు జెరుబ్బాబెల్ని. ఈ కడపటి మందిర మహిమను మునుపటి మందిర మహిమ కన్నా నేను నింపుతాను. వింటున్నారా? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని దీవిస్తాను. జెరుబ్బాబెలు కట్టు, వెనక్కి తగ్గద్దు అని హగ్గై వచ్చాడు. జకరియా వచ్చి ప్రోత్సహించాడు. దేవుని మందిరం కట్టబడింది. 2వ మందిరం నిలబెట్టబడింది. తిరిగి యూదులు తిరిగి వచ్చారు. తిరిగి వారు దేవుని యందు కొంతకాలం భక్తిని నిలిపారు. మళ్ళీ భక్తి నుండి తప్పిపోయారు. ఇది తెలుసు మనందరికీ. 2వ ఆలయం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఆ 2వ ఆలయమే ఆ తర్వాత ప్రపంచ చరిత్రలో మార్పులు వచ్చిన తర్వాత, చాలామంది పరిపాలించిన తర్వాత యెరూషలేము 70 సార్లు శత్రువులు చుట్టేశారు. చాలాసార్లు నాశనం చేశారు. రక్తపాతం ఏర్లై పారింది. రోమీల పాలనలో మీ అందరికీ తెలుసు, హేరోదు ఈ జెరుబ్బాబెల్ ఆలయాన్ని ఆయన గొప్పగా తీర్చిదిద్దాడు, అంటే మోడల్ చేశాడు. దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, దాన్ని రీమోడలింగ్ చేయడానికి 46 ఏళ్ళు పట్టింది. ఎన్నేళ్ళు? యేసుక్రీస్తు ప్రభు ఆ దారిలో వెళ్తున్నప్పుడు శిష్యులు చెప్పారు, ప్రభువా ఇది చూసావా ఆలయం ఎలా ఉందో, ఇది 46 ఏళ్ళు కట్టారు దీన్ని. అంటే దేవుడు అన్నాడు, రాయి మీద రాయి ఉండకుండా. యెరూషలేము నాశనాన్ని గురించి చెప్పాడు ఆయన. యెరూషలేము నాశనం అవుతుంది. ఎందుకంటే యెరూషలేము ప్రజలు దేవుణ్ణి చేర్చుకోలేదు, లోబడలేదు, వారు లేఖనాలు నమ్మలేదు వాళ్ళు. అందుకే ఈ ఆలయం మీ అందరికీ తెలుసు, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ క్రూరుడు యెరూషలేము ఆలయాన్ని ధ్వంసం చేసి 11 లక్షల మంది యూదుల్ని ఊచకోత కోశాడు. యూదులు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఆ దినాన జరిగిన ఆ వధ ఏంటో తెలుసా? గుర్రాలంట రక్తములు ప్రవహిస్తుంటాయి, రక్తములు పరిగెత్తిన గుర్రాలు. యెరూషలేము వీధుల్లో ఘోరమైన రక్తపాతం జరిగింది అని మనం చరిత్రలో చూస్తాం. టైటస్ నాశనం చేశాడు. వింటున్నారా? టైటస్ ఏం చేశాడు? 11 లక్షల మంది యూదుల్ని. మళ్ళీ యెరూషలేము ఆలయం మరొకసారి ఏమైంది? రాయి మీద రాయి ఉండకుండా ఏమైంది? ఇప్పుడు యెరూషలేము మందిరం లేదు, అక్కడ ఒక్క గోడ మాత్రమే ఉంది. ఆ గోడను ఏమంటారంటే ఆ వేల్పుల గోడ అంటారు. అది సొలొమోను కట్టిన గోడ అంటారు దాన్ని. అదొక్కటి మిగిలింది. క్రీస్తు శకం 70 నుంచి, జాగ్రత్త వినాలి ఇక మీరు, క్రీస్తు శకం 70 నుంచి ఈరోజు వరకు యూదులకు ఆలయం లేదు. ఇప్పుడు యూదుల ఆలయం కట్టి తీరాలి. యూదుల ఆలయం కడితే ఇదే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. యూదుల ఆలయం కట్టి తీరాలి, కడతారు ఖచ్చితంగా. ఎక్కడ కట్టాలి? ఏమైంది? అవును, ఇప్పుడు ఆ స్థలంలో ఆలయం లేదు, మసీదు ఉంది. ఇప్పుడు రండి వాక్యానికి వెళదాం. లూకాసు వార్త 21వ అధ్యాయం. దేవుడు ఏం చెప్పాడో చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. అక్కడ మాట్లాడింది, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలిసి కొనుడి. అప్పుడు యూదుల్లో ఉండువారు కొండలకు పారిపోవాలను అంటున్నాడు. చూసారా? ఏంటంటే యెరూషలేము దండ్ల చేత చుట్టబడును మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైంది. ఎక్కడికి పారిపోవాలి? కొండలకు పారిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. లూకాసు వార్త 21వ అధ్యాయం. ఇంకొక మాట చదువుకుందాం. ఇది ప్రవచనం ఎలా నెరవేరిందో చూడండి. 21వ అధ్యాయం 24వ వచనం. వారు, అవును చూడండి, కత్తివాత కూలుదురు. జరిగిందా లేదా? జరిగిపోయింది. చెరపట్టబడిన వారై
సమస్తమైన అన్యజనుల మధ్యకు, అవును, ఆ యూదులు క్రీస్తు 70వ సంవత్సరం తర్వాత చెదిరిపోయారు, అన్యజనుల మధ్యకు పోదురు. అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. కాబట్టి మందిరం లేదు కాబట్టి ఆ యెరూషలేము ఎవరి చేత తొక్కబడుతుందంట? అన్యజనుల చేత త్రొక్కబడును. అందరూ చెప్పండి, ఎవరి చేత? అవును. ఇప్పుడు మీరు ఒక చార్ట్ రాసుకోవాలి, ఇది నేను చెప్పాలనుకుంటుంది. రాయండి, యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడిన కాలం. మీ చార్ట్ మీరు తయారు చేయాలి. ఇది చక్కగా రాసుకొని మీరు దేవుడు చెప్పిన ప్రవచనాలు ఎలా నెరవేరాయో అన్యజనుల చేత, నేను నోట్స్ కూడా చెప్తాను మీకు, అది కనిపించకపోతే. యెరూషలేము అన్యజనులు దాదాపు 19 శతాబ్దం అన్యజనులు ఇతర జనుల చేత పాలస్తీనా త్రొక్కబడింది. క్రీస్తు శకం 70 నుంచి ఇప్పటిదాకా ఎవరెవరి చేత తొక్కబడింది? అన్యజనుల కాలం ఎంత కాలం వచ్చిందో రాద్దాం. 1, క్రీస్తు శకం 70 నుంచి 614 వరకు రోమీల పాలన. త్వరగా రాయాలి. క్రీస్తు శకం 70 నుంచి 614 వరకు రోమీలు పాలన ఎంతకాలం అంటే 544 సంవత్సరాలు. 2, 614 నుంచి క్రీస్తు శకం 629 పార్తీయుల పాలన 15 సంవత్సరాలు. ఇక 3, 629 నుంచి 1072 సంవత్సరం దాకా వీళ్ళే అరబ్బుల పాలన, ముస్లిమ్స్ వీళ్ళే యెరూషలేమును జయించారు. వీరి కాలంలోనే సొలొమోను కట్టాడే మందిరాన్ని, కూల్చేసింది వీళ్ళే. జెరుబ్బాబెలు కట్టాడు చూడండి. ఆ తర్వాత మనం సంపూర్తిగా టైటస్ ఆలయాన్ని కూల్చేశాడే, మిగతాది వీళ్ళు తీసేసి అక్కడ ఏం కట్టారు? మసీదు కట్టారు. దీన్ని ఏమంటారంటే ఒల్లక్సా మసీద్ అంటారు. డోమ్ ఆఫ్ రాక్. అగైన్ మళ్ళీ 629 నుంచి 1072 దాకా ఆ యెరూషలేమును ఎవరు పరిపాలించారు? ముస్లిమ్స్ అన్నమాట, అరబ్బులు. క్రీస్తు శకం 637 సంవత్సరంలో ఖలీఫా ఓమర్ యెరూషలేమును జయించి అక్కడ యెరూషలేము మందిరం, మొట్టమొదటి మందిరం సొలొమోను కట్టాడు, రైట్. రెండో మందిరం జెరుబ్బాబెలు, దాన్ని హంగులు దిద్దాడు ఎవరు? హేరోదు. దాన్ని టైటస్ కూల్చేశాడు. ఆ స్థలంలో ఖలీఫాలు అక్కడ మసీదు కట్టారు. వినండి, నేను చెప్తూ వచ్చాను, ఆ కొండ మీద ఆ 37 ఎకరాల స్థలం అన్నామే, అది స్వయాన దావీదు సొత్తు. అది ఎవరిది కాదు, దావీదు కొనుక్కున్నాడు. ఇక 4, 1072 నుండి 1099 వరకు అరబ్బులు లేదా ముస్లిమ్స్ ఎంతకాలం పరిపాలించారండి? 443 సంవత్సరాలు. దెన్ తర్వాత 4, 1072 నుంచి 1199 సెల్జుక్ టర్కులు పాలన. సెల్జుక్ టర్కులు 27 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. చూసి రాయండి అక్కడ, సెల్జుక్ టర్క్స్ పాలన. ఇక 5, 1099 నుండి 1187 వరకు లాటిన్ క్రిస్టియన్ క్రూసేడ్స్ పాలించారు. 88 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. 1099 నుంచి 1187 వరకు లాటిన్ క్రిస్టియన్ క్రూసేడ్స్ 88 సంవత్సరాలు పరిపాలించారు. 6, 1187 నుంచి 1291 వరకు సెలడిన్ వంశస్థులు పరిపాలించారు. 104 సంవత్సరాలు. సెలడిన్ హిస్టరీ చదివినలో తెలుస్తుంది ఇదంతా, ఎవరెవరు ఇప్పుడు ఎక్కడ పరిపాలించారని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రభు లెక్కలు చూడండి ఎలా ఉన్నాయో. యెరూషలేము ఎవరి ద్వారా తొక్కబడుతుంది? ఇప్పుడు చదువుకుంటున్న వీళ్ళెవరు? యూదులు కాదు, వీళ్ళంతా ఎవరు? వీళ్ళు అన్యులు తొక్కబడుతును. ఇదేమాట 1187 నుంచి 1291 సెలడిన్ వంశస్థులు 104 ఏళ్ళు. ఆ తర్వాత 1291 నుంచి 1517 వరకు కూడా ఐగుప్తు మమ్లా పరిపాలించారు వాళ్ళు. ఈజిప్షియన్ మెమ్లాస్ 1291 నుంచి 1517 వరకు 226 సంవత్సరాలు. రాస్తున్నారా లేదా? రాయగలిగిన వాళ్ళు రాయండి. ఎన్నైనా ఇప్పటికి 7 మంది, 8వ వాళ్ళు. 1517 నుంచి 1917 వరకు ఓట్మన్ టర్కీ వారు పరిపాలించారు. ఓట్మన్ టర్కీస్ 400 ఏళ్ళు. ఇక మనం 1917 అంటే ఏ యుద్ధంలోకి వచ్చేస్తున్నాం చెప్పండి? మొదటి ప్రపంచ యుద్ధంలోకి వచ్చేస్తున్నాం ఇప్పుడు మనం.
ఆ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ఓట్మన్ టర్కీ వారి పాలనలో ఉంది. ఏంటది? యెరూషలేము, ఇశ్రాయేల్ దేశం ఎవరి పాలనలో ఉంది? టర్కిస్. దానిని బ్రిటిష్ వారు జయించారు. ఎల్ఎన్బి ఒక్క తుపాకీ గుండు పేల్చకుండా ఇశ్రాయేల్ దేశాన్ని తన వశం చేసుకున్నాడు. 1917 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది, 30 ఏళ్ళు. కాబట్టి ఓట్మన్ టర్కీ వారు 400 ఏళ్ళు, బ్రిటిష్ వారు ఎంతకాలం పరిపాలించారు? 30 సంవత్సరాలు. అన్యుల చేత తొక్కబడిన కాలం 1877 సంవత్సరాలు. రాయండి. అన్యుల ద్వారా త్రొక్కబడిన కాలం. రాశారా? అన్యుల ద్వారా త్రొక్కబడిన కాలం. ఇప్పుడు రాశారా లేదా? మళ్ళీ ఒకసారి చదువుతాను, చెక్ చేయండి. క్రీస్తకం 70 నుంచి 614 వరకు రోమీల పాలన 544 సంవత్సరాలు. నా వైపు కాదు, మీ నోట్స్ కల్లి. 614 నుంచి 629 పార్తీల పాలన 15 ఏళ్ళు. 629 నుంచి 1172 ముస్లిం అరబ్బుల పాలన. వీళ్ళ పాలనలోనే ఏం కట్టారు ఆ స్థలంలో? వెరీ గుడ్, మసీద్. దాన్ని ఓవర్ మాస్క్ అంటారు, ద డమ్ ఆఫ్ రాక్ అంటారు. 443 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత 1172 నుండి 1199 వరకు సెల్జూక్ టర్క్స్ పాలన 27 సంవత్సరాలు. 1199 నుంచి 1187 వరకు లాటిన్ క్రిస్టియన్ క్రూసేడ్స్ పాలన 88 సంవత్సరాలు. 1187 నుంచి 1291 సలాడిన్ వంశస్థుల పాలన 104 ఏళ్ళు. 1291 నుంచి 1517 వరకు ఐగుప్తు మమ్లాస్ పాలన 226 సంవత్సరాలు. ఆ తర్వాత 1517 నుంచి 1917 వరకు ఓట్మన్ టర్కీస్ పాలన 400 ఏళ్ళు. చివరిగా ఇక్కడ చూడండి, చివరిది ఒక్కసారి మీరు గమనించారా? 1917 నుంచి 1947 వరకు ఎవరి పాలన? ఇది దేవుని సంకల్పం. అసలు చూడండి దేవుడు ఎలా తీసుకొస్తున్నాడో. ఎవరెప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా పరిపాలించాలో ఎవరిష్టం? అది దేవుని ఇష్టం. ఈరోజు ఇక్కడ మీరు కూర్చోవటం దేవుని ఇష్టం, అందుకే మీరు ఇక్కడ కూర్చున్నారు. దేవుని సన్నిధిలో కూర్చునే గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఈ మొత్తం లెక్క పెడితే అన్యజనులతో త్రొక్కబడిన కాలం 1877 సంవత్సరాలు. వింటున్నారా? ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 నుంచి 1918 దాకా జరిగింది. వినండి, ఈ ప్రపంచ యుద్ధాలు ఇశ్రాయేల్ దేశం ఏర్పడడానికి దేవుడు అనుకూలంగా మరిచాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇప్పటిదాకా 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రెండా ఇంకేమన్నానా? ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందా? జరిగిద్దా? జరిగిద్ది. అది ఎప్పుడు జరిగిద్దో మళ్ళీ అది నేర్చుకుందాం మనం, రావాలి. అయితే ఈ 3వ ప్రపంచ యుద్ధం ఎలా వస్తుందంటే ఒక మాట చెప్తాను. రష్యా వచ్చింది ఇశ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా. రష్యాని సమర్థించే దేశాలు ఇప్పటికే ఉన్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేసి అంత భయానకమైన పరిస్థితి కలుగజేస్తే రష్యా తీవ్రవాదులకు అండగా నిలిచింది. ఎప్పుడు అది చేసే పని అంతే. వింటున్నారా? ఎప్పుడైనా రష్యా ఏ పక్క ఉంటుందో దానికి, అమెరికా ఏ పక్క ఉంటుందో దానికి ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఏంటది? నాటి నుండి నేటి వరకు రష్యా ఎప్పుడు వ్యతిరేకమే. ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు అమెరికాను సమర్థించే దేశాలను ఒక పక్క, అరబ్బుల్ని సమర్థించే దేశాలను ఒక పక్క. రష్యా నాయకత్వంలో ఇశ్రాయేల్ దేశం మీదకి ప్రపంచ యుద్ధం జరగబోతుంది. అది చెప్తాను నేను తర్వాత. విషయం ఏంటి తెలుసా? ఆ ప్రపంచ యుద్ధం జరిగిద్దా? మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? ఇశ్రాయేల్ దేశానికి ఎవరు మద్దతు అనుకుంటున్నాం? అందరూ చెప్పండి. కానీ ఆ రోజు అమెరికా రాదు, చూస్తూ ఉంటుంది. రాదండి, ఎవరు రారు ఇశ్రాయేల్ దేశ పక్షాన. ఇశ్రాయేల్ దేశం ఒంటరిగా నిలిచిద్ది. అప్పుడు అద్భుతం జరిగిద్ది. ఏంటో తెలుసా? దేవుడే ఇశ్రాయేల్ దేశం పక్షాన యుద్ధం చేస్తాడు. అది 3వ ప్రపంచ యుద్ధం. ఎలా జరిగిద్దో, ఎప్పుడు జరిగిద్దో, ఎక్కడ జరిగిద్దో మీరు హెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో రాయబడింది. అక్కడ అందులో ఆ భాష మీకు అర్థం కాకపోవచ్చు, మరొక సందర్భంలో నేను చెప్తాను. ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం దగ్గరికి వద్దాం.
మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 1914 నుంచి 1918 దాకా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1939 నుండి 1945 దాకా. వచ్చేసేయాలి మీకు. కొన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రాసుకున్నారా? యెరూషలేము అన్యుల చేత తొక్కబడింది ఎప్పుడు? 1800. అవును, ఎన్ని సంవత్సరాలు? 1877 సంవత్సరాలు అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధం. జాగ్రత్త వినండి. ఇంకా యూదులు క్రీస్తు శకం, జాగ్రత్త వినండి, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, క్రీస్తు శకం చెదిరిపోయారు కదా, ప్రాణం నిలబెట్టుకోవడానికి ప్రపంచ దేశాల్లో చెదిరిపోయారు యూదులు. అన్ని దేశాలకు వెళ్ళిపోయారండి. మన భారతదేశం కూడా వచ్చారు. మరి వారు నిలవడానికి నీడ లేకుండా చెదిరిపోయారు యూదులు. ఆలోచిస్తే మనం యూదులు ప్రపంచ దేశాల్లో ఎంత బాధపడ్డారో తెలుసా? వాళ్ళని అణగదొక్కారు. యూదులంటే ప్రపంచంలో ద్వేషం. ఏ దేశం వాళ్ళని ప్రేమగా చూడలేదు, ఏ దేశం వారిని చేర్చుకోలేదు, ఆదరించలేదు, వారిని అసమానతగా చూశాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శకం, వినండి ఒక మాట చెప్తాను, 1347 సంవత్సరం 1350 సంవత్సరం వరకు ఐరోపాలో ఎక్కువ వెళ్ళిపోయారు ఈ యొక్క యూదులు. ఐరోపా ఖండానికి, ఐరోపా ఖండానికి, రష్యాకి, పోలాండ్, హాలాండ్, ఆస్ట్రియా వీళ్ళు వెళ్ళిపోయారు. అయితే 1947 సంవత్సరంలో బ్లాక్ డెత్ అనే ఒక జబ్బు వచ్చింది. మనకు కరోనా లాగా. మనకి కరోనా వచ్చింది 1347లో. వాళ్ళకు ఒక తెగులు వచ్చింది. దాని పేరు ఏంటంటే బ్లాక్ డెత్. ఆ సమయంలో యూదులపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. చాలామంది అండి, దాదాపు ఆ సమయంలో 3.5 కోట్ల మంది చచ్చిపోయారు ప్రపంచ జనాభా. అది ఇప్పుడు మనకి కరోనా ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా అప్పుడు అక్కడి నుంచే. అంటే అంటువ్యాధులు అంటించడం చైనా కొత్త కాదు. బ్లాక్ డెత్ కూడా ఎప్పుడు? క్రీస్తు శకం 1347లో అంటించడం మొదలుపెట్టింది అప్పటి నుంచే. ఎందుకంటే వారు ప్రపంచంలో తినంది లేదు, పురుగు తింటారు, పాము తింటారు. వాళ్ళని అడిగితే అన్నారు తెలుసా విచిత్రంగా, ఏంది మీరంటే మేము కదిలే ప్రతిదాన్ని తింటామన్నారు. అడిగినవాడు ఆడలేడిక. అంటే రానున్న రోజుల్లో చైనా వాళ్ళు కదిలే ప్రతిదాన్ని తింటారంటే ఇక మీరే ఆలోచించండి కదా. అన్ని తింటారు, పురుగులు, కొంగలు, కప్పలు, పాములు, ఏది దొరుకుతుంది. అందుకే ప్రపంచంలో అంటురోగాలు అంటించడం నెంబర్ 1 వాళ్ళు ఎవరు? 1347లో అంటురోగం అంటించారు. దాని పేరు బ్లాక్ డెత్. ఆ సమయంలో ఐరోపాలో జీవిస్తున్న యూదులు తెలుసా, వాళ్ళ మీద నేరం మోపారు. ఈ యూదులు విషాన్ని తీసుకుపోయి నీళ్ళలో కలిపి బ్లాక్ డెత్ కారణమయ్యారని అనేక మంది ఆ సమయంలో జీవిస్తున్న వారిని, యూదుల్ని, లక్షల మందిని చంపేశారండి. వారిని చంపడమే ధ్యేయం. మీరు వ్యాలంటైన్స్ డే అని చూస్తాం మనం. అవును, ఫిబ్రవరి 14, 1349 సంవత్సరంలో యూదుల్ని చంపడానికి ప్రపంచ దేశాల్లో, ఒక దేశం అని కాదు, యూదుల సంఖ్య లేకుండా చేయాలని మీ అందరికీ తెలుసు. యూదులు ఎంతగా హింసించబడ్డారు ప్రపంచ దేశాల్లో. క్రీస్తు శకం 1516లో వెనిస్ ప్రాంతంలో యూదుల్ని బలవంతంగా ఒక చోట చేర్చి, దాని పేరు గెటోస్, అందరిని ఖాళీ చేయించి అక్కడ తీసుకెళ్ళి చంపేశారు దారుణంగా. ఇక మీ అందరికీ తెలుసు, ఇక హోలోకాస్ట్, హిట్లర్. యూదులు అనేవారు ఉండటానికి వీలు లేదు. యూదులు అనేవాళ్ళు ప్రపంచానికి పట్టిన దుష్టత్వం అని 60 లక్షల మంది యూదులను ఏం చేశాడు ఆయన? చంపేశాడు. చెప్పండి ఎంతమందినండి? 60 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. ఆ తర్వాత జోసెఫ్ స్టాలిన్ రష్యాలో. వినండి, ఇప్పుడు జరిగిన సంగతి మీకు అర్థం అవ్వాలి. ప్రపంచ దేశాల్లో యూదులు పొందిన హింస అంతా ఇంత కాదు. 1894 సంవత్సరంలో
క్రీస్తకం 1894లో, జాగ్రత్త వినండి, 1894లో ఫ్రెంచి సైన్యంలో ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరేంటంటే ఆల్ఫ్రెడ్ డ్రైఫస్. ఆయన సైన్యాధిపతి. ఈ ఫ్రెంచి సైన్యంలో ఆయన మీద ఒక నేరం మోపారు. ఆయన యూదుడు కాబట్టి. ఏంటంటే మన సైనిక రహస్యాలన్నీ జర్మనీకి అమ్ముతున్నాడు ఈ యొక్క యూదుడు అని. అని ఏం చేశారు తెలుసా? ఆయన్ని ద్రోహిగా ముద్రించారు. ఆయన్ని యూదుడు కాబట్టి. అయితే నేరం రుజువు కాలేదు, ఆయన నేరం చేయలేదు అని తెలిసింది. కానీ యూదుడు కాబట్టి హింసకు గురి చేశారు. ఆ ఫ్రెంచ్లో, ఆ ప్యారిస్లో యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చుట్టుముట్టాయి. ఇది 1894లో. ఏమన్నా తెలుసా? యూదులు ద్రోహులు. ఈ యొక్క సైన్యాధిపతి ఆల్ఫ్రెడ్ డ్రైఫస్ ద్రోహి, వీళ్ళు బ్రతకడానికి వీల్లేదని 1894లో యూదుల్ని కనిపించినట్టు చంపేశారు. విచిత్రం ఏంటో తెలుసా? ఎందుకు వీళ్ళను చంపుతున్నారని అడిగేవాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకు ఇలా జరిగిందంటే ఒక మాట అయితే నేను చెప్పగలను. వారు చేసుకున్నది వారి నెత్తి మీదకి వచ్చింది. యూదుల రాజుగా పుట్టిన వాడిని తిరస్కరించారు వారు. నేనే, నువ్వు కాదు, నేను కాదు. లేఖనాలు పరిశోధిస్తున్నారు, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కాదు, పిచ్చోడు అన్నారు, దెయ్యం పట్టినోడు అన్నారు. ఎవరు అంగీకరించలేదు ఆయన్ని. తన స్వకీయుల యొద్దకు వచ్చాడు కానీ ఆయన్ని వారు అంగీకరించలేదు. క్రీస్తును నిలబెట్టి పిలాతు అడిగితే అన్నారు, వద్దాయన మాకు. ఎవరిని కోరుకున్నారు? ఈ నేరం నా మీద వద్దంటే వాళ్ళు అన్నారు, మా మీద. అవును, అందుకండి దేవుడు వారు చేసుకున్నది వారి నెత్తి మీదకి వచ్చి ప్రపంచ దేశాలకు చెదిరిపోయి వారు విత్తింది కోసారు. ఎవరేం చేస్తారు? అసలు వారు పొందిన హింస మనం చూస్తే మనకి కన్నీరు ఏర్లై పారుతుంది. ఈ సమయంలో దేవుడు ఎలా పనిచేస్తాడనడానికి మనం నేర్చుకోవాల్సిన విషయం. యూదుల మీద ఈ దౌర్జన్యాలన్నీ ప్రపంచ దేశాల్లో జరుగుతున్నప్పుడు ఒక యువ జర్నలిస్ట్, ఆయన స్క్రీన్ మీద ఫోటో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మీరు నేర్చుకోవాలి దేవుడు ఎలా పనిచేస్తాడో, ఆ దేశం ఎలా ఏర్పడిందో. ఆయన పేరు యువ జర్నలిస్ట్ థియోడర్ హెడ్జల్. ఈయనండి మొట్టమొదట ఇశ్రాయేలు దేశం ఏర్పడాలి అని మొట్టమొదటి పునాది తీసుకొచ్చినవాడు, పునాది వేసినవాడు ఈయన్నే. మనం గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఎలా అంటామో, ఈ థియోడర్ హెడ్జల్ అనే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇజ్రాయెల్ కంట్రీ, ఆయన ఇజ్రాయెల్ దేశం వ్యవస్థాపకుడు ఏర్పడడానికి అంటాడు. ఈయన ఒక వార్తాపత్రిక ప్యారిస్ నగరంలో చేస్తూ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాడు. యూదులు ఇలా ప్రపంచ దేశాల్లో హింసించబడుతున్నారు కదా, నశించిపోతున్నారు కదా, ఇన్ని లక్షల మంది యూదులు చనిపోతున్నారు కదా. ఎందుకంటే ఇతడు స్వతహాగా యూదుడు. ఈయన ఒక రెజల్యూషన్ తీసుకొచ్చాడు, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉద్యమం పేరు ఏం పేరంటే జియోనిజం. అందరు చెప్పండి ఏంటి అంటే, ఆ యొక్క ఉద్యమం ప్రకారం ఏంటంటే యూదులకి వారి స్వదేశం కావాలి. చెప్పండి, యూదులకి వారి పితరులు జీవించిన స్థలం కావాలి. ఇప్పుడు యూదులు తిరిగి పేరు మార్చారు కదా, పాలస్తీనాకు వెళ్ళిపోవాలి. అయితే పాలస్తీనా ఖాళీగా ఉందా? ఆక్రమించుకున్నారు ఎవరైనా? లేదు కదా, ఖాళీగా లేదు కదా. ఇదిగో అరబ్బులు ఆక్రమించుకొని ఉన్నారు. అప్పటికి ఈ జియోనిజం, ఈ థియోడర్ హెడ్జల్ ఏం చేశాడంటే ఒక మీటింగ్ పెట్టాడు. ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన యూదులు మొత్తాన్ని కూర్చోబెట్టి మొట్టమొదట జియోన్ కాంగ్రెస్ అని మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేశాడు. ఏంటంటే యూదులకి స్వదేశం కావాలి. ఈ పరిష్కారానికి యూదులు తిరిగి బ్రతికి బట్ట కట్టడానికి వారికి స్వదేశం కావాలి అని. అలా పుట్టింది సియోన్ ఉద్యమం. అక్కడ దాదాపు 200 మంది హాజరై యూదులకి, ప్రపంచ దేశాల్లో చెదిరి ఉన్న యూదులకి తిరిగి వారు స్వదేశం కావాలి. ఆ స్వదేశం దేవుడు వారికి ఇచ్చాడు కదా. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు.
కాబట్టి యూదులకి వారి స్వదేశం కావాలి. ఆదికాండం 13వ అధ్యాయం రండి. ఆదికాండం 13వ అధ్యాయం దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అబ్రహాముకి 13వ అధ్యాయం 14 నుంచి దేవుడు చూడండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరం వైపు, దక్షిణం వైపు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పరమ తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటి, ఏ దేశం అది? కనాను, నీకును నీ సంతానమునకు సదాకాలం, అండర్లైన్ స్టార్ మార్క్, ఎప్పుడు? సదాకాలం ఇస్తాను అన్నాడు కదా. ఆదికాండం మనం 15వ అధ్యాయంలో కూడా రండి. 15వ అధ్యాయం 18 నుంచి దేవుడు మళ్ళీ ఆ అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు చూడండి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశముననగా, ఆ దేశంలో ఇంతకుముందు ఎవరున్నారు చూడండి. కెనానీయులు, కనజ్జీలు, కద్మోనీయులు, హిత్తీలు, పెరుజ్జీలు, రఫాయిములు, అమోరీయులను, కానానీయులు, గిర్గాషులు, యెబూసీలను నీ సంతానముకిచ్చి ఉన్నానని అబ్రహాముతో చెప్పండి. ఏం చేశాడు? నిబంధన చేశాడు. దట్స్ ఆల్, అంతే. కాబట్టి ఈ థియోడర్ హెడ్జల్ ఏం చేశాడంటే, అది మనది, మన పూర్వీకులది, మనం ఆ దేశానికి వెళ్ళిపోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంటే అది వాగ్దాన భూమి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అక్కడ అబ్రహాము, ఇసాకు, యాకోబులు 12 గోత్రాలు. ఆ తర్వాత దావీదు కాలం 40 ఏళ్ళు పరిపాలించి దావీదు ఆ యొక్క కొండ మీద ఆలయం, తన కుమారుడు హయాము సొలొమోను ఆలయం కట్టాడు అక్కడ. అందుకే మనం వెళ్ళిపోదామని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అయితే ఆ థియోడర్ హెడ్జల్ ఆ ఇశ్రాయేలు దేశం ఏర్పడక ముందే ఆయన చనిపోయాడు. అయితే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అప్పుడు ఇశ్రాయేలు దేశం, ఇందాక మీకు ఒకటి ఇచ్చాను కదా, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఎవరు పరిపాలిస్తున్నారు చూడండి ఒకసారి మీ లిస్టులో. జర్మన్, టర్కీ వారు 1517 నుంచి 1917 వరకు కూడా 400 ఏళ్ళు పరిపాలించారు. చూసారు అక్కడ చివరిది ఇచ్చి 400 ఏళ్ళు పరిపాలించిన వారు. ఆ సమయంలో ఈయన ఏం చేశాడు తెలుసా? ఈ జర్నలిస్ట్, ఈ థియోడర్ హెడ్జల్ ఏం చేశాడంటే గొప్ప పని ఒకటి చేశాడు. పాలస్తీనా పేరు మార్చారు కదా, అది ఎవరిది? దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాడు కదా, ఇజ్రాయెల్ దేశం ఖాళీగా లేదు. అందుకని ఈయన ఏం చేశాడంటే ఆ సామ్రాజ్యాన్ని ఏమంటారంటే, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఆ ఇజ్రాయెల్ దేశం ఎవరి ఆధీనంలో ఉందంటే ఓట్టమోన్. ఇందాక మీరు చూసింది అదే. ఈయన ఏం చేశాడంటే వారి ఆధీనంలో ఉండేది. 1896 సంవత్సరంలో ఈ థియోడర్ హెడ్జల్ ఎక్కడికి వెళ్ళాడంటే, ఆయన కాన్స్టాంటినోపిల్, ఇప్పుడు నేటి కాలంలో పిలువబడుతున్న ఇస్తాంబుల్కి వెళ్ళాడు. అక్కడ 11 రోజులు ఉన్నాడు. ఎందుకో తెలుసా? దాన్ని పరిపాలిస్తున్న సుల్తాన్లు ఉన్నారే, వాళ్ళతో మాట్లాడి ఇది మా పూర్వీకులది, ఎలా జోక్యం చేసుకున్నాడు చూడండి. ఇది మా పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చాడు దేవుడు. అయితే ఇప్పుడు అది ఎవరి ఆధీనంలో ఉంది అంటే అరబ్బుల ఆధీనంలో ఉంది. దాన్ని పరిపాలిస్తుంది ఒట్టమాన్స్ వాళ్ళు. కాబట్టి మీరు ఒక పని చేయాలి. ఏంటంటే ఈ దేశం దేవుడు మాకిచ్చాడు కాబట్టి, క్రీస్తు శకం 70 తర్వాత ప్రపంచ దేశాలకు ఇశ్రాయేలు చెదిరిపోయారు కాబట్టి, ఇప్పుడు మా దేశానికి మేము వచ్చేయాలనుకుంటున్నాము, ఇది మాది. కాబట్టి మీరు ఒక పని చేయాలి. ఏంటంటే దీనిని మాకివ్వద్దంటల్లా, పూర్తిగా మాకివ్వమంటల్లా, వలస దేశంగా ప్రకటించండి. అంటే మేము ప్రపంచ దేశాల నుండి వచ్చి ఈ దేశంలో నిర్భయంగా బ్రతకడానికి వలస దేశంగా మీరు ప్రకటించండి అంటే ఆ సుల్తాన్ అన్నాడు, గెట్ అవుట్ అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నా. అందుకే మళ్ళీ మీటింగ్ పెట్టి, జియోనిజం మీటింగ్ పెట్టి కొత్త పథకం రచించాడు. దేవుడు ఎంత ఆలోచన ఇచ్చాడు. థియోడర్ హెడ్జల్ ఏమన్నాడంటే, మనం ఓ పని చేద్దాం, ఆ సుల్తాన్ ఒప్పుకోవట్లా, అది మందే. మనం ఏం చేద్దామంటే ఆ ఓట్టమన్ సుల్తాన్ల దగ్గర పొలం కొందాం, భూములు కొందాం, అందినోళ్ళు అందినట్టు భూములు కొనేసేయండి. యూదులు ప్రపంచ దేశాల్లో స్థిరపడి ధనవంతులైన యూదులు ఒక్కొక్కరు వచ్చి పాలస్తీనా దేశంలో ఏం కొనటం మొదలుపెట్టారు? స్థలాలు, భూములు, పొలాలు కొనటం మొదలుపెట్టారు. అందినోళ్ళు అందినంత పొలాలు కొన్నారు, కొనుగోలు చేశారు. అప్పుడు అనుకున్నారు అక్కడున్న అరబ్బులు ఆక్రమించుకున్నారు కదా మహమ్మదీయులు, కొంటే కొనుక్కున్నారులే. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎకరం పొలం 1,00,000 అయితే 10 లక్షలు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? కొనండి ఇంకా. ఇలా కొనటం వల్ల మనకు లాభమే వస్తుంది.
అని. కానీ వీళ్ళ ఉద్దేశం ఒకటి ఏంటంటే, వెల హెచ్చించైన మా దేశానికి మేము వచ్చేయాలి. వచ్చారండి, స్థిరపడ్డారు, సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఆశ్చర్యం. అరబ్బులు ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర భూములు కొంటాం, స్థలాలు కొంటాం, ఇళ్ళు కొంటాం. ఈలోపు యూరోపియన్ బ్యాంక్ అని ఒకటి ఉంది, అది యూదులదే. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఎక్కువ ధనాన్ని సేకూర్చారు, ఇంకా భూములు కొనండి అని. అంటే దేవుడు చూడండి ఎలా ప్రేరేపిస్తున్నాడో. దీనికి తోడు బ్రిటిష్ మద్దతు, అంటే బ్రిటన్ మద్దతు ఈ యొక్క ఇశ్రాయేలీలకు ఉంది. అప్పుడు ప్రపంచ దేశాల్లో బ్రిటన్, ఇంగ్లాండ్, బ్రిటిష్ సూపర్ పవర్గా ఎదిగింది. దాని అండుంది దీనికి. ఇప్పుడు అమెరికా అండుంటే ఎలా ఉంటుంది అన్నట్టు సరిగ్గా ఇదే సమయానికి మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. చూసారా? ఏ యుద్ధం వచ్చింది? మొదటి ప్రపంచ యుద్ధం. జాగ్రత్త వినండి. మొదటి ప్రపంచ యుద్ధం ఇటు బ్రిటన్కి, అంటే ఇంగ్లాండ్కి అన్నమాట, బ్రిటిష్కి, జర్మన్స్కి, మిగతా దేశాలకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఓడిపోయే స్థితికి వచ్చింది. ఎవరంటే ఇంగ్లాండ్. బ్రిటిష్ ఓడిపోయే స్థితికి వచ్చింది. జాగ్రత్త వినండి. ఓడిపోయే స్థితికి వచ్చినప్పుడు ఆ సమయంలో మాంచెస్టర్ అనే యూనివర్సిటీలో, స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు చూడండి, ఈయన సైంటిస్ట్. ఆయన పేరు చైమ్ వీజ్మన్. ఏం పేరు ఆయన పేరు? చైమ్ వీజ్మన్. ఆయన 1914 సంవత్సరంలో ఆయన పరిశోధన చేస్తున్నాడు. దేని మీదంటే అణు పరిశోధన శాస్త్రవేత్త అయిన. ఈ బ్రిటిష్ వాళ్ళు ఈయన దగ్గరికి వెళ్ళి, ఈయనతో పరిచయం ఏర్పడింది. ఈయన దగ్గరికి వెళ్ళి ఏమన్నారు తెలుసా? ఇదిగో నువ్వు సైంటిస్టువు కదా, యూదుడినా, నువ్వు మాకు ఒక పని చేయాలి, మేము యుద్ధంలో ఓడిపోయేటట్టున్నాం, నువ్వు మాకు సహాయం చేయాలి అన్నప్పుడు ఈయన 10 రోజుల్లో, ఎన్ని రోజుల్లో, మొక్కజొన్న కండలు ఉంటాయే దానిలో నుంచి బాంబులు తయారు చేశాడు ఈయన. యూదులకి ఎంత జ్ఞానం! TNT అంటారు దాన్ని, ట్రైనట్రో టోలిడన్, హై ఎక్స్ప్లోజివ్ తయారు చేసి ఎవరికి ఇచ్చాడంటే బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు. ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద బాంబులు వేశారు, గెలిచారు. ఎవరు గెలిచారు? బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. వాళ్ళు వచ్చారు ఎవరి దగ్గరికి? ఈ సైంటిస్ట్ దగ్గరికి. నీ వల్లే మేము యుద్ధంలో గెలిచాం, ఇతడు యూదుడు, మీ వల్లే యుద్ధంలో గెలిచాం, నీకు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాం, నీకేం చేయాలి, నీకేం కావాలి అని అడిగితే ఈయన ఒక మాట అన్నాడు, అయ్యా మేము యూదులం, మాకు దేశం లేదు, ప్రపంచ దేశాల్లో మా వాళ్ళు అణగదొక్కబడ్డారు, యూదులకి సొంత రాజ్యం లేదు, కానీ ఆ పాలస్తీనా అని పేరుందే అది మాది, దేవుడు మా పూర్వీకులకు ఇచ్చాడు, ఇదిగో లేఖనాలు అని ఈయనేం చేశాడు తెలుసా? వారిని వేడుకున్నాడు. అప్పటికి ఎవరైతే జియోను ఉద్యమం ఉందే ఆయన చనిపోయాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఖచ్చితంగా మీ దేశాన్ని మీకు ఇస్తాము అని ఈ వీజ్మెన్కి వారు ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచింది ఎవరు? బ్రిటిష్ వారు. ఆ పాలస్తీనా మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓట్టమాన్ సామ్రాజ్యం ఓడిపోయింది, సుల్తాన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ దేశం వీళ్ళ చేతుల్లోకి వచ్చింది. ఎవరి చేతుల్లోకి? బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు చైజ్ వీజ్మెన్ చేసిన దాని ప్రకారం ఒక రెజల్యూషన్ తయారు చేశాడు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి, ఆయన పేరు బాల్ఫోర్డ్ అని, ఆయన ఒక చట్టం చేశాడు, ఒక ఒప్పందం చేశాడు. దాన్ని ఏమంటారంటే బాల్ఫోర్డ్ డిక్లరేషన్ అంటారు. స్క్రీన్ మీద కనిపిస్తుంది. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి ఏంటంటే అందులో రాశాడు, ఇవన్నీ దేవుడు చూడండి ఎలా రాయించాడో. 1917 నవంబర్ 2వ తారీఖున ఆయన ఈ చట్టం చేశాడు. ఏంటంటే ఇంగ్లాండ్లో రాజుగారికి మంత్రి సభ్యుల యొక్క పరిశోధనకు సమర్పించున్నది మంత్రి సభ్యుల అనుమతి పొందిన క్రింది తీర్మానమును గురించి యూదులు సియోను సంఘము యొక్క కోరికను గురించి తెలుపుటకు నాకు అత్యున్నతమైన సంతోషం కలుగుతుంది. యూద జనాంగము యొక్క స్వదేశమును స్థాపించుటకున్న కోరికను మహారాజు గవర్నమెంట్ దయాపూర్వకంగా పరిశీలించి ఆ ఉద్దేశ సాధ్యము కొరకు సమస్త సహాయము చేయగలరు. అయితే యూదులు కానీ ఆ దేశ నివాసుల సమూహమును కానీ మతపరంగా గాను ఇతరత్ర ఉన్న హక్కులను ఏ విధముగా ప్రతిభంగము కాదని దీని మూలముగా యూదులు ఆయా రాజ్యములు అనుభవించుచున్న స్వాతంత్రమున హక్కులకు అవి ఆటంకము కావు. ఈ ప్రకటన సియోను సంఘమును తెలుపుటకు బట్టి నేను
తమ పట్ల కృతజ్ఞత తెలుపుతున్నాను అని బ్రిటిష్ విదేశాంగ శాఖ మంత్రి రాజుగారికి ఉత్తరం రాశాడు. దీన్ని ఏమంటారంటే ఆర్థర్ బాల్ఫోర్ డిక్లరేషన్ అంటారు. ఈ చట్టం వింటా ఉంటే మీకు ఎలా కనిపిస్తుంది? కోరేష్ ఒక చట్టాన్ని చేశాడే. ఏ చట్టం? యూదులు తిరిగి, అవును, ఆశ్చర్యం. బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ లాయిడ్ జార్జ్ సైన్యాధిపతిని పిలిచాడు. ఆయన పేరు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అలెన్ బి. ఇతడు గొప్ప దైవభక్తి కలిగిన వాడు. అలెన్ బి సైన్యాధిపతి. అతను అన్నాడు, ఇదిగో ఇది పాలస్తీనా యూదుల పూర్వీకులది, అది వాళ్ళకి ఇవ్వాలి. డిక్లరేషన్ అయింది. నీవు సంపూర్తిగా మొదటి ప్రపంచ యుద్ధంలో నీవు దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని యూదులకు అప్పగించాలి అని అన్నప్పుడు ఈయన ప్రయాణమై వెళ్ళాడు. అలెన్ బి తెలుసా? అలెన్ బి వాస్తవంగా దైవభక్తి కలిగిన వాడు. ఒక్కసారి యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఆయన యెరూషలేం బయట ఉండి ప్రార్థన చేశాడు. ఏమనో తెలుసా? ప్రభువా, ఇది నువ్వు నడిచిన స్థలం, ఇది నువ్వు కాలు మోపిన స్థలం, పితరుల సమాధులు ఉన్న స్థలం ఇది. నేను ఇదిగో శత్రువులు ఇంకా ఉన్నారు, ఒక్క తుపాకీ గుండు పేల్చకుండా రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. ఇది మా వశం కావాలి, ఇది యూదులకు ఇవ్వాలి అని అలెన్ బి ఆ కొండ మీద, ఎదురుగున్న కొండ మీద ప్రార్థన చేస్తాడు. అలెన్ బి తెలుసా? అలెన్ బి వచ్చాడు అని అక్కడ అప్పటికి ఇంకా ఓట్టమాన్ టర్కులు ఉన్నారన్నమాట. పాలస్తీనీలు ఉన్నారు, అంటే అరబ్బులు ఉన్నారు అక్కడ. అలెన్ బి అనగానే వాళ్ళకి తెలుసా? అలెన్ బి వాళ్ళ భాషలో అలెన్ బి అంటే దేవుని దూత, ప్రవక్త అని అర్థం. వాళ్ళు అనుకున్నారు, ప్రవక్తే, చెప్పండి, ప్రవక్తే మన దగ్గరికి వచ్చాడు, అలెన్ బి ప్రవక్తే మన దగ్గరకు వచ్చాడని వాళ్ళు ఏం చేశారంటే, అలెన్ బి అనగా వాళ్ళ భాషలో అల్లా నబీ అంటే దేవుని ప్రవక్త వచ్చాడని. వారు యుద్ధం చేయకుండా దేశం ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. అది పూర్తిగా ఇశ్రాయేలీల వశం ఇంకా కాలేదు, బ్రిటిష్ వారికి వశమైంది. ఇంకా అప్పటికే యూదులు చాలామంది వచ్చి స్థిరపడిపోయారు కదా అక్కడ, యూదులు చాలామంది. కానీ స్వతంత్ర దేశముగా ఇంకా అవలేదు. ఎందుకంటే అక్కడ అరబ్బులు చాలామంది ఉన్నారు, చాలామంది కొన్ని సంవత్సరాలుగా ఆక్రమించుకున్నారు. నేను ముగింపుకు వస్తున్నాను, సమయం చాలా అయిపోయింది. చివరికి ఒక మాట చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధం మీకు గుర్తుందా? యూదులు చాలామంది రెండో ప్రపంచ యుద్ధంలో ఇటే వచ్చేస్తున్నారు. ఎక్కడికంటే ఇశ్రాయేల్ దేశానికి వస్తున్నారు. ఎందుకంటే జర్మనీలో హిట్లర్ మారణ హోమం సృష్టించడానికి రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఓడిపోయింది. మరి ఇలా దిక్కెవరు? ఇశ్రాయేలీలు. ఇంకా దేశం ఏర్పడలేదు కదా. ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాల నుండి తిరిగి వస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఒక రకంగా చరిత్ర చూస్తే మనం, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారే, ఇశ్రాయేల్ దేశాన్ని ఆ దినాల్లో మోసం చేశారు. వాళ్ళు అండగా నిలబడలేదు. డిక్లరేషన్ అయితే చేశారు, కానీ సంపూర్తిగా వారు ఇశ్రాయేల్ దేశం ఏర్పడడానికి వారు ఏమాత్రం సహకరించలేదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, అర్ధంతరంగా యూదులను అక్కడ వదిలిపెట్టి రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారండి. రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా, రాజకీయంగా చితికిపోయిన బ్రిటన్ వెళ్ళిపోయింది. వింటున్నారా? అప్పుడు ఈ సమస్య ఎవరికి అప్పగించబడిందంటే ఐక్యరాజ్య సమితికి అప్పగించబడింది. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళు అన్నారు, మా వల్ల కాదు అది తీర్చటం. అటుపక్క పాలస్తీనులు అంటారే, అరబ్బులు మాది అంటున్నారు. ఇటుపక్క యూదులు వచ్చేస్తున్నారు ప్రపంచ దేశాల నుంచి. ఐక్యరాజ్య సమితి ఈ సమస్యలోకి వచ్చింది, ఒక కొత్త ప్రతిపాదన తెచ్చింది. ఇంకా చాలా సంఘటనలు జరిగాయి. ఒక కొత్త ప్రతిపాదన, 5 లక్షల మంది ఎక్కువ మంది యూదులు ఇంకా వస్తూ ఉన్నారు. ఈ భూభాగాన్ని, ఈ పాలస్తీనా అని పేరుందే, పేరు వాస్తవంగా పాలస్తీనా కాదు, అది కానాను, ఇశ్రాయేల్ దేశం. 2 భాగాలు చేద్దాం. యూదులకు ఒక భాగం ఇద్దాం, దాన్ని ఇశ్రాయేల్ అని పేరు పెడదాం. అరబ్బులకు ఒక భాగం ఇద్దాం, దాని పేరు ఏం పెడదాం? పాలస్తీనా అని పెడదాం అని. ఎక్కువ మంది, అప్పటికి యూదులు 5 లక్షల మంది పైన ఉన్నారు. ఆ భూభాగాన్ని 2 ముక్కలు చేసి, జాగ్రత్త వినండి, ఇక
2 ముక్కలు చేసి ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే 55% భూమిని యూదులకు ఇచ్చింది. ఎంత శాతం భూమి? 4 లక్షల మంది యూదులున్న భూమికి 4 లక్షల మంది పాలస్తీనులు ఉన్న ఆ ప్రజలకి 44% భూమిని ఇచ్చింది. మళ్ళీ చెప్తాను, 5 లక్షల మంది పైగా ఉన్న యూదులకేమో 55% భూమిని ఇచ్చింది. 4 లక్షల కన్నా తక్కువ మంది ఉన్న అరబ్బులకి ఎంత శాతం? 44%. మిగిలింది ఎంత? కదా చెప్పండి. ఆ 1% ఏంటంటే యెరూషలేము ఉన్న ప్రాంతాన్ని అది తన ఆధీనంలో ఉంచుకుంది. ఇది ఎవరి జోలికి పోవద్దు, ఇది అంతర్జాతీయ పట్టణం, ఇది అంతర్జాతీయ పట్టణం ఉండాలని. ఎందుకంటే ఆ